దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. డాక్టర్లు ఆశ వదులుకో అని చెప్పి ఉండవచ్చు. ప్రాణంగా ప్రేమించిన స్నేహితులందరూ దూరం అయిపోవచ్చు. మనుషులందరూ నిన్ను విడిచిపెట్టిన పరిస్థితిలో నువ్వు ఉండుండొచ్చు. అప్పుల్లో, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో, అవమానాల్లో ఒంటరిగా నువ్వు ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నారు, అమ్మా, ఆపత్కాలమందు నీవు నాకు మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించి తిని అని దేవుడే సెలవిస్తా ఉన్నారు. నీ సమస్య ఎంత పెద్దదైనప్పటికీ, నువ్వెంత దుఃఖముతో, వేదనతో, కళ్ళల్లో కన్నీటితో ఆయన పాదాల పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉండగా, ఏంటి ఇంతగా నేను ప్రార్థన చేసిన నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, ఆలస్యమైపోతుంది అని నువ్వు దుఃఖముతో వేదనతో ఉంటూ ఉండగా దేవుడు అంటున్నారు, అమ్మా, నీ ఆపదకు ముగింపు నేను ముందే రాసేసాను అంటున్నారు దేవుడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఆపదలో ఉన్నావు, కానీ దాని విడుదల ఎప్పుడు అన్నది దేవుడు ఎప్పుడో రాసేసారు. కాబట్టి ఏ సమస్య వచ్చినా నువ్వు దుఃఖించొద్దు, కానీ ఆపత్కాలంలో ఆయనకు మొర్ర పెట్టినప్పుడు ఆయన విడుదల అనుగ్రహించిపోతున్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 81వ కీర్తన 7వ వచనము. ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఆపత్కాలమునందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఆమేన్. ఆపద అంటే దేవుడు విడిచిపెట్టేశారని కాదు, కానీ మనమున్న సమస్యల్లో, బాధల్లో, కష్టాల్లో, నిందల్లో మనమున్నప్పుడు మనము ఆయన సన్నిధికి వెళ్ళి ఆపత్కాలమందు మనము దేవునికి మొర్ర పెడుతుండగా దేవుడు మనకి విడుదల అనుగ్రహించబోతున్నారు. చూడండి, ఇజ్రాయేలీల ప్రజలు ఎర్ర సముద్రం ముందు ఉండగా వెనుక ఫరో సైన్యము తరుముతా ఉంది. ఎటు వెళ్ళాలో తెలియదు, దారి లేని పరిస్థితుల్లో వాళ్ళు మొర్ర పెడతా ఉండగా దేవుడు ఆ సముద్రమును పాయలు చేసి వారిని చక్కగా నడిపించారు. అదేవిధంగా ఈరోజు ఏ సమస్య చూసి నువ్వు కన్నీరు కారుస్తున్నావో ఆ సమస్యనే దేవుడు పాయలు చేసి ఆయన నిన్ను చేయబట్టి నడిపించబోతూ ఉన్నారు. దానియేలుని సింహాల గుహలో వేసినప్పుడు దేవుడు సింహాల నోళ్లను మోయించిన దేవుడు ఇప్పుడు ఇంకా మన మధ్యలో సజీవుడుగానే ఉన్నారు. ఏ సమస్యల మధ్య నువ్వు ఉన్నావో, సమస్యలనే సింహాల మధ్యలో నువ్వు ఉన్నావో, దేవుడు ఆ ప్రతి సమస్య యొక్క నోరు మూయించబోతున్నారు. అది నింద కావచ్చు, అవమానం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, నీ అనారోగ్య పరిస్థితి కావచ్చు, ఏదైనప్పటికీ దేవుడు నీకు విడుదల అనుగ్రహించబోతున్నారు. ఇప్పుడు తెలుసా అండి, కష్టం వచ్చిందని, శ్రమ వచ్చిందని, నింద వచ్చిందని, అవమానం వచ్చిందని దుఃఖముతో మూలుగుతూ కూర్చోవడం కాదు, కానీ నువ్వు సన్నిధిలో, దేవుని యొక్క సన్నిధిలో నువ్వు మొర్రపెట్టినప్పుడు, ఆపత్కాలంలో మనము దేవునికి మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకి విడుదల అనుగ్రహించబోతున్నారు. దేవుడు అంటున్నారు, అమ్మ, నీ యొక్క ఆపదకి నేను ముందే ముగింపు రాశాను అంటున్నారు. నా కుమారుడా, నీ యొక్క ఆపదకి నేను ముందే ముగింపు రాసేసాను అంటున్నారు దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడో మనకి విడుదల అనుగ్రహించారండి. మనకి బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఆపత్కాలమందు మనము దేవునికి మొర పెడదామండి. దేవుడు విడుదలిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. కొద్ది మాటలు దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకొని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు దేవా తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల నూరింతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులై భారం కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.
యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందును దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణమును అనుగ్రహించునుగాక. అయ్యా, ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాద సన్నిధిని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.